అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఇంకో హెల్తీ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చానండి. జొన్న రవ్వతో కిచిడి. ఆరోగ్యానికి ఆరోగ్యము. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటదండి ఇది. దీనికోసము ఒక అరకప్పు పెసరపప్పు తీసుకొని కుక్కర్‌లో వేసుకోవాలి. అదే కప్పుతోటి ఒక కప్పు జొన్న రవ్వ అండి. ఈ జొన్న రవ్వ ఇంట్లో తయారు చేసుకున్నాను. ఒక గంట నానబెట్టి బాగా ఆరబెట్టి మిక్సీకేసుకుంటే బాగొస్తదండి ఇట్లా రవ్వలాగా. దీన్ని బాగా 2, 3 సార్లు బాగా కడగాలండి. కడిగి ఆ నీళ్ళన్నీ వడేసిన తర్వాత కొలుచుకోవాలి. మనకి రవ్వ, పెసరపప్పు కలిపి 1:30 కప్పు వచ్చింది గదా! 1:30 కప్పుకి 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇంక తర్వాత దీన్ని ఒక అరగంట నానబెట్టుకొని, తర్వాత ఒక పచ్చిమిర్చి గాని, 2 పచ్చిమిర్చిలు గాని కారానికి తగ్గట్టు కోసేసుకొని, తోటకూరండి మీ దగ్గర ఏ ఆకుకూరన్నా ఏసుకోవచ్చు. కొంచెం తోటకూర, కొంచెం పాయలాకేసుకున్నా, ఒక క్యారెట్ కట్ చేసేసుకున్నా, టమాటా గూడా ఒక టమాటా కట్ చేసేసుకొని, ఒక ఉల్లిపాయ, 1 గాని, 2 గాని ఉల్లిపాయలేసుకోవచ్చు. తర్వాత కొంచెం టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, కొంచెం పసుపు, కొద్దిగా మిరియాల పొడి. ఈ టైంలో మీకు కావాలంటే వెల్లుల్లిపాయలు గూడా ఏసుకోవచ్చండి. ఇంకా బావుంటది టేస్టు. ఇవన్నీ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 5, 6 విజిల్స్ రానియాలండి. ఎందుకంటే జొన్న రవ్వ తొందరగా ఉడకదు. ఒక గంట గాని నానబెట్టామంటే మాత్రం ఒక 4 విజిల్స్ సరిపోతది. నేనైతే 5, 6 విజిల్స్ రానిచ్చా. ఇది చాలా టేస్టీగా ఉంటదండి. షుగర్ పేషెంట్స్‌కైతే హ్యాపీగా తినొచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గానీ, ఈవినింగ్ గానీ ఎప్పుడు తిన్నా బావుంటది. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇంకా కూరగాయలు ఎన్ని కావాలంటే అన్ని ఏసుకోవచ్చండి దీంట్లో. ఇంకా ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకోవాలి. బాగా మెత్తగా ఉడికిపోయిందండి. కొంచెంసేపు నానబెట్టాం కాబట్టి. నేనైతే కూరగాయ ముక్కలు కనపడకుండా మొత్తం స్మాష్ చేస్తున్నానండి. కావాలంటే కనపడేటట్టు ఉండాలంటే మాత్రం ఊరికే గంటెతో తిప్పేసి తాలింపేసుకుంటే సరిపోద్ది. నేనైతే మొత్తం స్మాష్ చేసుకున్నా. దీంట్లో ఎన్ని కూరగాయలు కావాలన్నా మిగతా అన్ని కూరగాయలు ఏసుకోవచ్చండి. విడివిడిగా అయితే అన్ని కూరగాయలేసుకొని కూరలు చేసుకోలేం గదా! ఇట్లా చేసుకుంటే అన్నీ తిన్నట్టుంటది. తర్వాత దీనికి తాలింపు కోసం ఒక స్పూను నెయ్యి వేసుకున్నానండి. చిన్న పిల్లలున్నోళ్ళైతే ఇంకా 2, 3 స్పూన్‌లేసుకోండి. జీడిపప్పు గూడా ఏసుకోండి. మంచిది. నేను నైట్ చేస్తున్నాను నెయ్యిలా. కొంచెం ఆవాలు, తాలింపుకి కొద్దిగా జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకేసి కొద్దిగా లైట్‌గా ఫ్రై కాగానే దాంట్లో ఏసుకున్నానండి. ఈ టైంలో కొంచెం అల్లం ముక్కలు సన్నగా తరిగేసుకున్నా గూడా బావుంటది. వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా టేస్టీగుంది. అసలెంత బావుందో. నేనైతే కొంచెం అల్లం పచ్చడి, కారప్పొడి ఏసి సర్వ్ చేసుకున్నా. తిన్నాము. చాలా బావుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ రెసిపీ ఇది. వెయిట్ లాస్ వాళ్ళకైతే చాలా వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడతది. షుగర్ పేషెంట్స్‌కి గానీ ఎవరైనా బాగా తినొచ్చు. పిల్లలకు గూడా మంచిదండి పెడితే అసలు. కాతే బాగా ఉడకబెట్టి పెట్టండి పిల్లలకి. తొందరగా అరగాలంటే కష్టం గాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.